అందరికీ నమస్కారం అండి. మరీ ముఖ్యంగా మన అమరావతి బిల్లు విషయంలో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చర్చకు వచ్చినప్పుడు పక్కన ఉన్న మన సోదర తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు మనసు గెలుచుకొని మంచి మంచి కాంట్రాక్టులు పొందాలని వాళ్ళు మాట్లాడిన విధానం దేశ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలను గమనిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రేణుకా చౌదరి గారు మీరు మాట్లాడిన విధానం అందరూ గమనించారు. అమ్మ, మీరేమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లాగూ అమరావతి పేరు చెప్పి వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీలో మేము కూడా భాగస్వాములు కావాలని ఆమె ఆ ఉద్దేశం ఉందనుకుంటా ఆమెకి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మనసు గెలవాలని, అందులోనూ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాల నుంచి వరద నీరు తోడే ప్రక్రియలో భాగంగా 600 కోట్లు ఖర్చు చేసినారు. వరద నీరు తోడడానికే ఆ కాంట్రాక్టు రేణుకా చౌదరి గారికి కావాలేమో. ఇంకా 3 ఏళ్ళు ఉందిగా 900 కోట్లు కాంట్రాక్ట్ కదా. అందులోనూ మా అమరావతిలో ఒక సామెత పుట్టుకొచ్చింది. బతుకు తెరువు లేని వాడు 4 మోటార్లు కొనుక్కుంటే అమరావతిలో అమరకుబేరుడు అవ్వచ్చు అనే సామెత పుట్టుకొచ్చింది. అందులో భాగంగా మరొక ఎంపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు, ఆయన కూడా పోటాపోటీగా అమరావతిలో 6 లైన్ రోడ్లు హైవే రోడ్లు వేస్తున్నారు. కిలోమీటర్కి చంద్రబాబు నాయుడు గారు 53 కోట్లు ఇస్తున్నారు. నేషనల్ హైవే వాళ్ళే కిలోమీటర్కి 20 కోట్లు ఇస్తుంటే బ్రహ్మాండంగా ఉంది దోపిడీ. ఈ కాంట్రాక్ట్ నేను కూడా ఒక 2000 కిలోమీటర్లకి తీసుకుంటే గాను నేను కూడా అపర కుబేరుడిని కావచ్చు అనే ఉద్దేశంతో పాపం ఆయన కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు రాజ్యసభకు పంపిస్తే వాళ్ళ సమస్యలు గాలికి వదిలేసి అమరావతి గురించి మాట్లాడారు. పాపం ఆయన కూడా దోచుకోవాలి కదా. ఆ విధంగా ఉంది ఆయన ప్రక్రియ కూడా. మరీ ముఖ్యంగా ఈ ఇరువురు కూడా సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి నిన్నగాక మొన్న అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు చెప్పారు, తెలంగాణ ప్రజల దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం రూపాయి జీఎస్టీ తీసుకుంటుంటే ఎగ్జాంపుల్గా తిరిగి పావలా ఇస్తుంది అని. దాని గురించి ఆలోచించాలా, దాని గురించి రాష్ట్రానికి మన సొంత రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలా అనే ప్రక్రియని పక్కన పెట్టి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిలో మేము కూడా భాగస్వామ్యం కావాలా, మేము కూడా దోచుకోవాలా, ఆంధ్ర ప్రజల రక్తాన్ని మేము కూడా దోచుకోవాలని మీరు ఇరువురు చేసినటువంటి విధానం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ గమనించారు.